నేను ఎందుకు అసలు ఇలా చేస్తున్నాను అనేది నాకే అర్థం కావట్లేదు పిచ్ ఒక్కొక్కసారి. అయితే ఉండొచ్చు కానీ మరీ ఏడ్చే అంత పిచ్ అయితే ఉండకూడదు యూట్యూబ్ మీద అని నా ఫీలింగ్. పైగా నేను స్టార్టింగ్ కదా, గ్రోత్ అవుతున్నప్పుడు నా మీద నేను స్టాండ్ తీసుకుని నన్ను నేను నమ్ముకుని గ్రోత్ అవ్వాలి. కానీ ఒక్కొక్కసారి తలుచుకుంటుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి నేను అంత కష్టపడి పెడుతున్నాను, షార్ట్స్ ఏమో వ్యూస్ వెళ్ళట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదని. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి మార్నింగ్ లేవగానే వాళ్ళ ఇంటి పనులు అయితే గుర్తొస్తాయి కదా, నాకు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడైతే ఫస్ట్ నేను లేవగానే నా యూట్యూబ్ గుర్తొస్తుంది నాకైతే. వ్యూస్ వెళ్ళి సబ్స్క్రైబర్ ఒక్కళ్ళైనా పెరిగారా అని చెప్పి. ఒక్కొక్కసారి మధ్యలో ఒక్కొక్కరు తగులుతారు, అబ్బా సబ్స్క్రైబ్ చేస్తారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మా బాబోయ్, అరే సబ్స్క్రైబ్ చేసుకునైనా ఉండండి రా, లేకపోతే అస్సలు సబ్స్క్రైబే చేసుకోవద్దురా, ఎందుకురా వచ్చి వెళ్తూ ఉంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదో మాకు సాధించేసినంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు అక్క అని అనుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్ స్టేజ్ యూట్యూబర్స్ కి అర్థమవుతుంది ఈ బాధ. మీరేమంటారు? 1K ప్లస్ వ్యూస్ 2K ప్లస్ వ్యూస్ అయితే వెళ్తున్నాయి, కానీ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. 1K ప్లస్ 2K ప్లస్ వ్యూస్ వెళ్తుంటేనే చెప్పేస్తున్నావు, అదేనా పెద్ద గొప్ప అనుకోవచ్చు. నాకైతే గొప్పే.